అప్పుడు తెలంగాణ నిర్ణయం తీసుకోవడంలో సోనియా గాంధీ గారు చాలాసార్లు చెప్పారు. నిజంగానే తెలంగాణ ఎంపీస్ అందరూ కూడా మంచిగా కొట్లాడినారని చెప్పి చాలాసార్లు పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి వారు త్యాగాలు చేసినారో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఆ రోజులలో ₹1,00,000 అందరికీ ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో సిల్సిలా కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి. అప్పుడు కేవలం ఒకటే ఒక కార్యక్రమము తెలంగాణ సాధించుకున్న తర్వాత మనందరికీ బాగుపడుతుందని చెప్పి మనమందరం కూడా ఆలోచనతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మీరందరూ చూసినారు ఈ 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉండేనో ప్రజల గురించి మర్చిపోయినారు. ప్రజల గురించి మర్చిపోయి కేవలం కుటుంబం ఎదగాలి, కుటుంబం మంచి బాగుండాలని చెప్పి ఆ ఆలోచనతోని వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయడం జరిగింది. మనకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో వారు చెప్పినట్టు ఇక్కడ ఒక శాండ్ మాఫియా ఉండే. ఆ రోజులలో ఆ శాండ్ మాఫియా వలన మన కొందరు దళితులకు కూడా ఆ రోజులలో హింసించడం జరిగింది. నిజంగానే న్యాయం చేసే అవసరం ఉన్నది. నేను ఇప్పుడు మైన్స్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఇదే చెప్పినాను. ఇసుకే దందా బంద్ కావాలి, ఎవరైతే ఇసుకే దందాలో ఉన్నారో వాళ్ళను డెఫినెట్లీ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇదే అన్నారు. ఏదైతే పన్ను రాష్ట్ర ప్రభుత్వం కావాలి, ఎందుకు రావాలంటే మనము ఏదైతే గ్యారంటీ కార్డు ఏదైతే తీసుకున్నామో ప్రజలకు మేలు కావాలని చెప్పి మనం ఈ గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందరు ఇప్పుడే చర్చించేటప్పుడు చెప్పినారు ఇందిరమ్మ ఇల్లులు ఇంతకుముందు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే 10 సంవత్సరాల క్రితము 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మళ్ళొకసారి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడంలో చాలామంది పేద ప్రజలందరూ కూడా వారు అందరూ లాభం పొందుతున్నారు. వారికి చాలా మందికి బేస్మెంట్ వరకు కూడా ₹1,00,000 మన రాష్ట్ర ప్రభుత్వంతో ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అనుకోండి, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు మనము మంచిగా చేయాలని చెప్పి అదే ఆలోచనతోని ఈ రాష్ట్రానికి ఈ కల్వకుంట్ల కుటుంబము ఏదైతే ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసినారో దోచుకున్నారో ఇవన్నీ దోచుకోవడం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ స్కీమ్స్ అన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మనం ఒక విషయం గమనించాలి. ఈ గ్యారంటీ కార్డు వలన ఏదైతే ప్రజలకు ఇల్లు వస్తుందో 200 యూనిట్లు ఫ్రీ వస్తుందో, ₹500 గ్యాసు, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ₹10 లక్షల, మళ్ళీ దాంతోపాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మనం ఆది శ్రీనివాస్ గారు ఇంకా 12 కిలోమీటర్ల ఇక్కడి నుంచి వారికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ మంచిగా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని వీళ్ళందరికీ ఉద్యోగాలు అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. మొన్న ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ వాగ్దానం ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. ఇప్పటి వరకు సుమారు 60,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దాని తర్వాత ఏదైతే మాట ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు ఇంకా వచ్చే 2 సంవత్సరాలలో ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కావడం జరుగుతుంది. మన యువకులకు ఎవరైతే ఇంత ముందు నుంచి ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే అవకాశము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కేటీ రామారావు అనుకుంటున్నాడు నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లు సక్సెస్ఫుల్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎంక్వైరీ పెడుతుందని చెప్తున్నాడు. వారికి అవగాహన లేదు కేటీఆర్కి. ఎందుకంటే ఇక ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్ సప్లై ట్విన్ సిటీస్ కోసం హైదరాబాద్ సికింద్రాబాద్కి నీళ్ల విషయంలో ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవల్ల ఏదైతే వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజులలో కొట్లాడి ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసి 36,000 కోట్ల ప్రాజెక్టులో
11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 24,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయ్యేది. కానీ కావాలని కమిషన్లు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టు తుమ్మడి అడ్డ నుంచి చేంజ్ చేసి మన కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ డిజైన్ వాళ్ళే కట్టినారు, వాళ్ళ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ కుంకిపోయింది. ఆ ప్రాజెక్ట్ వలన ఒక బొట్టు నీళ్లు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరికి లాభం పొందలేదు. కానీ వారు అంటున్నారు, అరే ఇప్పుడు సిటీకి తీసుకువెళ్ళేది కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళని. అన్ని అబద్ధాలు అన్నమాట. నేను నిన్న కూడా ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఇదే క్లారిఫై చేయడం జరిగింది. ఈ తుమ్మిడి అట్ట నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ హయాంలో కట్టించినారు. ఈ మల్లన్న సాగర్కి కూడా ఎల్లంపల్లి నుంచి నీళ్లు పోతున్నాయి, కానీ కాళేశ్వరం నుంచి నీళ్లు పోవడం లేదు. వారు నిజంగా అవగాహన కేటీఆర్ గారికి సరిగా లేదు. అందు గురించి వారు తప్పుగా ప్రజలకు మభ్యపెట్టడానికి ఏదో ఒకటి ఆరోపిస్తున్నారు. నిజంగానే వారికి రాజకీయాలలో ముందుకు వెళ్ళాలంటే వారి చెల్ల ఏం చెప్తుందో అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారు నిరంతరము 5 సంవత్సరాల నుంచి అందరు కూడా ప్రజలు చెప్తున్నారు, కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది, కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాం, ప్రజల్లో తీసుకువెళ్ళాం. అందుగురించి ప్రజలు వారికి ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు వారి సొంత చెల్ల చెప్తున్నదంటే నిజంగా కేటీఆర్ వారి ప్రశ్నలకు సమాధానం వారు ఇవ్వాలి. కానీ వారు ఏదైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో దాని గురించి నేను ఇదే కోరుతున్నాను మహేందర్ రెడ్డి గారికి. మనము ఈ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యత మనమందరం తీసుకోవాలి. నేను మొన్న ముఖ్యమంత్రి గారు నాకు సిద్దిపేటలో బాధ్యత ఇచ్చినప్పుడు అక్కడ పోయి సిద్దిపేట గజ్వేల్లో 2 నియోజకవర్గాలలో అందరు కాంగ్రెస్ కార్యకర్తలను మంచిగా బలంగా బలోపేతం చేసి వాళ్ళందరికీ కూడా ఇదే భరోసా ఇప్పించినాను, ధైర్యం ఇప్పించినాము. నడవండి, మనం కొట్లాడదాం, ఈ టీఆర్ఎస్ లీడర్షిప్ని మనము వారికి వెనక తీసుకువెళ్ళే అవసరం ఉన్నది. మనం అందరం కలిసి పనిచేస్తే, ఎందుకంటే ఇన్ని చక్కటి స్కీమ్స్ మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో మన ప్రాంతాలలో మనం దీన్ని సరిగా అమలు చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నమ్మకం మనం సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనం అందరం కలిస్తే డెఫినెట్లీ చేయొచ్చు. మీరు కూడా మన ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్షిప్ అందరు కూడా ఇక్కడ సిరిసిల్లకు వచ్చి వారు కూడా ఇక్కడ సమయం కేటాయించి పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరు కూడా ఆలోచించాలని చెప్పి మళ్ళొకసారి ఇంత చక్కటి కార్యక్రమం రాములు గారు చేసినందుకు వారికి నా తరఫు నుంచి కృతజ్ఞతలు చేస్తూ మళ్ళొకసారి అందరు నాయకులందరూ కూడా మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారిని గుర్తించుకున్నారు. మీ అందరికీ ఒక్క విశ్వాసం కల్పిస్తున్నారు, ఏదైతే పేరు మా నాన్నగారు సంపాదించినారో, ఏదైతే దారి మా నాన్నగారు చూపించినారో ప్రజల సేవ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా ఆ దారిలోనే నడుస్తాను, ప్రజలకు మేలు చేస్తాను, ప్రజలకు న్యాయం చేస్తాను, ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ నేను మళ్ళొక్కసారి మీకు అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.